హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో బంగాళాదుంపల ఇగురు కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది మనం పెళ్లి బంతుల్లో తింటూ ఉంటాం కదా, అంతే టేస్టీగా మన ఇంట్లో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో క్లియర్గా చూపించబోతున్నాను. మీరు ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అచ్చం భోజనాల్లో పెట్టే ఇగురు కర్రీ టేస్టే వస్తుందండి. మరి ఈ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దీనికోసం నేను 1/2 కిలో బంగాళాదుంపలు తీసుకొని ఇలా ఉడికించి పెట్టేసుకున్నాను. ఇవి కట్ చేసేసుకున్నాం. ఇలా కట్ చేసి పెట్టేసుకున్న బంగాళాదుంపల్ని పక్కన పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఇగురికి ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. దీంట్లోనే ఒక ఎండుమిర్చి, 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 5 పచ్చిమిర్చి ఇలా పొడవుగా కట్ చేసుకున్నాను, అవి వేసేసుకున్నాను. కొంచెం కరివేపాకు. ఈ ఇగురు కర్రీకి ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఇదంతా ఒకసారి కలిపేసుకుందాం. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫస్టే కట్ చేసి పెట్టుకున్న బంగాళాదుంపలు ఉన్నాయి కదా, అవి వేసేసుకుందాం. ఇదంతా బాగా కలిపేసుకోండి ఒక 3-4 నిమిషాల పాటు. బంగాళాదుంపలు ఆయిల్లో ఫ్రై అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీంట్లో 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, వేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా బంగాళాదుంపలకి పట్టేలాగా బాగా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. దీంట్లోనే ఒక 2 టేబుల్ స్పూన్ల కొబ్బరి పొడి వేసుకోవాలండి. అది వీడియోలో చూపించడం మిస్ అయింది. కొబ్బరి పొడి ఖచ్చితంగా వేసుకోండి. అది వేసుకుంటేనే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. అంతేనండి, బంగాళాదుంపల ఎగురు కర్రీ రెడీ అయిపోయింది. స్టవ్ ఆపేసుకుందాం. ఎంతో టేస్టీగా ఉండే బంగాళాదుంపల ఎగురు కర్రీ రెడీ అయిపోయింది. ఇది రైస్, చపాతీకే కాదండి, పూరి, దోశకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఈ బంగాళాదుంపల ఎగురు కర్రీని మీరు మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అది చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. థ్యాంక్ యూ.